ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో కుల వ్యవస్థ అనేక సామాజిక కీడులకు కారణమైంది. అటువంటి వాటిలో ఒకటి అంటరానితనం. ఇది అగ్రవర్ణ ప్రజలు తక్కువ కులాల వారిని బహిష్కరించి వారితో అమానుషంగా వ్యవహరించే ఒక పద్ధతి. ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో నెలకొని ఉన్న అటువంటి కుల అసమానతలను సవాలు చేసి సమాజంలో సానుకూల మార్పును తీసుకువచ్చుటలో కీలక పాత్ర పోషించారు. అటువంటి వారిలో ఒకరు జేమ్స్ దూతి. ఇతను 1833 సంవత్సరం నవంబర్ నెల 2వ తారీఖున తన స్వస్థలమైన స్కాట్లాండ్ లోని యూరాస్ లో జన్మించాడు. బెడ్ఫోర్డ్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మిషనరీగా చెన్నై ప్రాంతమునకు నియమితులైన జేమ్స్ దూతి ప్రధానంగా విద్యా సంబంధిత సేవలు చేయుటకు నియమింపబడ్డాడు. తర్వాత 1859వ సంవత్సరంలో పూర్తి స్థాయిలో మిషనరీగా సేవ జరిగించుటకు అతను నాగర్కోయిల్కు పంపబడ్డాడు. అక్కడ దళితుల దయనీయ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయిన అతను అటువంటి సమాజంను మార్చుటకు తన సమస్తమును దారపోవాలనని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకున్నారు. స్థానిక ప్రజల అవసరతలను పరిశీలించి తెలుసుకున్న జేమ్స్ మంచి విద్య అనేది అక్కడ ప్రస్తుత అవసరమని గ్రహించారు. సామెతలు 24:5లో చెప్పబడినట్లుగా జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతునిగా నుండును అని అతను పూర్ణ హృదయంతో విశ్వసించారు. తత్ఫలితంగా అతను పాఠశాలను స్థాపించారు మరియు కుల వ్యవస్థ యొక్క సంఖ్యలను విచ్ఛిన్నం చేయుటకు జ్ఞానమును సంపాదించవలనని స్థానికులను ప్రోత్సహించారు. ప్రారంభంలో బ్రాహ్మణుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొనవలసి వచ్చిన జేమ్స్ ఎంతో జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తూ వారి పిల్లలు పాఠశాలలకు వెళ్ళుటకు అనుమతించవలనని సమాజంలో అన్ని వర్గాలను ఒప్పించారు. క్రమేణా బైబిల్లోని సమానత్వ భావనలను నేర్చుకున్న పిల్లలు సమాజ మార్పుకు సాధనముగా మారారు. మరొక వైపు జేమ్స్ యొక్క భార్య మహిళలకు వ్యక్తిగతంగా సంధించి వారికి సువార్తను అందించుటకు ఎంతో తీవ్రంగా శ్రమించారు. ఆమె తన కుమార్తెతో కలిసి ధనం సంపాదించుటకు ఉపయోగపడే కొన్ని నైపుణ్యాలను భారతీయ మహిళలకు నేర్పించారు. విద్యా సమాజంలో ఉన్న అనేక మూఢ విశ్వాసాలను కూడా పారద్రోలింది మరియు అనేక మంది క్రీస్తును అంగీకరించారు. తర్వాత జేమ్స్ ఒక బైబిల్ వేదాంత కళాశాలను ప్రారంభించి సువార్తను ప్రకటించి సంఘమును స్థాపించగలుగుటకు నూతన విశ్వాసులకు శిక్షణ ఇచ్చారు. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉన్నత విద్యకు మార్గదర్శక సంస్థలు నిలిచి ఇప్పుడు బహుగా ప్రసిద్ధి చెందిన స్కాట్ క్రిస్టియన్ కాలేజ్ ని కూడా అభివృద్ధి చేసిన మిషనరీ జేమ్స్ ప్రజల సామాజిక మరియు ఆత్మీయ స్థితిగతులను ఎంతగానో మెరుగుపరిచిన సమర్పణతో కూడిన 50 సంవత్సరాల నిరంతర సేవ జరిగించిన తర్వాత 1908వ సంవత్సరం జూలై 3వ తారీఖున జేమ్స్ ప్రభువునందు నిద్రించారు. అయితే ప్రియమైన వారలారా, క్రైస్తవ సంఘంలోనూ మరియు సమాజంలోనూ సమానత్వం కొరకు మీరు కృషి చేయుచున్నారా? అయితే ఇలా ప్రార్థించండి: ప్రభువా, నా ఆత్మీయ మరియు విద్యాపరమైన జ్ఞానమును ఇతరులను బలపరచుటకు నేను వినియోగించుటకు నాకు సహాయం దయచేయము. ఆమేన్.